అతను ఆమెను జీవితాంతం రక్షిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇది ఒక ప్రేమపూర్వకమైన కుటుంబ సంబంధాల వలె అనిపించవచ్చు. కానీ ఒక క్రైస్తవునిగా మనం దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు వస్తారండి కొంతమంది మానవత్వవాదులు, సంఘ సంస్కరణకర్తలు. అబ్బో, ఇక మామూలుగా మాట్లాడరు. వారి కోసం లాస్ట్లో చెబుతాను, అసలు మిస్ అవ్వకుండా చూడండి. ఈ పండుగల మూలాలు ఎక్కడ పుట్టాయి? ఈ విషయంలోకి వెళ్ళే ముందు మా స్వరూప్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ యొక్క వీడియోను యూట్యూబ్ ఆల్గోరిథం అర్థం చేసుకుని చాలా మందికి పంపిస్తుంది. హిందూ పురాణాల నుండి వచ్చాయి. ఉదాహరణకు ఒక కథ ప్రకారం వారి దేవుడు ఇంద్రుడు దయ్యాలపై యుద్ధం చేస్తున్నప్పుడు అతని భార్య ఇంద్రాణి ఒక పవిత్రమైన రక్ష, వారి భాషలో పవిత్రమైన రక్షా సూక్తిని మంత్రిస్తూ అతని చేతికి దారాన్ని కట్టింది. ఆ రాఖీ వల్ల అతనికి రక్షణ లభించిందని చెప్పబడుతూ ఉంది. మరొక కథ ప్రకారం శిశుపాలుడు కృష్ణుడి చేతిని గాయపరిచినప్పుడు ద్రౌపది తన చీరలో ఒక భాగం చింపి కృష్ణుడి చేతికి కట్టి అతని రక్షించిందంట. ఈ కథలో మంత్రాలతో కూడిన దారం, దేవతల ఆశీర్వాదం, మంత్రశక్తుల ప్రభావం అనే అంశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇవి బైబిల్ పద్ధతులలో సంబంధం లేనివి. ఈ పండుగ వెనుక ఉన్న విశ్వాసం ప్రకారం రాఖీ ఒక రక్షణ తంతువు. కానీ బైబిల్ ప్రకారం మన రక్షణ దేవునిలో మాత్రమే ఉంది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని కీర్తనలు 23వ అధ్యాయంలో చెప్పబడుతుంది. క్రైస్తవులు ఏ మానవీయ వస్తువులపైన, మంత్రాల మీదైనా, దేవతల ఆశీర్వాదాల మీదైనా తమ రక్షణ విషయమై ఆధారపడకూడదు. బైబిల్ మనం విభిన్నమైన మతాచారాలు, ఇతర దేవతలకు సంబంధించిన ఏ విధమైన ఆచారాలలోనూ భాగం కాకూడదని స్పష్టంగా హెచ్చరిస్తుంది. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయం 30-31 వచనాల్లో వారి దేవతలను ఆశ్రయింపగోరి ఈ జనములు తమ దేవతలను కొలిచినట్లు నేనును చేసేదనని అనుకొనకుండా జాగ్రత్తగా ఉండవలెను. తమ దేవతలకు వారు చేసినట్లు నీవును నీ దేవుడైన యెహోవాను గూర్చి చేయవలదు. ఏలయనగా యెహోవా ద్వేషించు ప్రతి హేయక్రియను వారు తమ దేవతలకు చేసిరి. ఈ ప్రపంచం మన పిల్లలకు కల్చరల్ ఫెస్టివల్స్ పేరుతో చాలా మతపరమైన వేషధారణలు, ఆచారాలు నేర్పిస్తుంది. మనం అవి సాంప్రదాయంగా చూస్తూ అంగీకరిస్తే క్రీస్తులో ఉన్న మన ప్రతిష్టతను, ప్రత్యేకతను కోల్పోతాం. మన పిల్లల మనస్సుల్లో ఇతర మతాల ఆచారాల పట్ల సహజమే కదా, పర్వాలేదులే అనే భావన కలుగుతుంది. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోక సంబంధమైన, అంటే ఈ యుగ సంబంధమైన మర్యాదను అనుసరింపక అని వాక్యం స్పష్టంగా చెబుతుంది. ఒక రాఖీ కట్టడం వల్ల మనము ఎవరికి భద్రత ఇవ్వలేము. అది దేవుని పనిని మన చేతులతో భర్తీ చేయాలనే ప్రయత్నం అవుతుంది. అంతేకాదు, ఈ పండుగ పునాది దైవికం కాదు, మానవులు మలిచిన కథల మీద ఆధారపడింది. కానీ మన విశ్వాసం సజీవమైన దేవుని మాట మీద ఆధారపడింది. అందుకే ఈ రాఖీ పండుగే కాదు, ఇతర మతాల ఏ పండుగలైనా, ఆచారాలైనా ఒక క్రైస్తవుడు చేయకూడదు. ఇప్పటికీ మీరు ఇలా అనొచ్చు, హలో పాస్టర్ గారు, మేము వారి దేవుని పూజించడం లేదు,